నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. హోల్సేల్ వ్యాపార కేంద్రం తాడేపల్లిగూడెం రాజకీయాలకు కేంద్రమే. పశ్చిమ గోదావరి జిల్లా నడిబొడ్డున ఉన్న తాడేపల్లిగూడెం ప్రజలు ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో ఊహించడం కూడా చాలా కష్టం. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీతో పాటు గతంలో కాంగ్రెస్, బీజేపీ, ప్రజారాజ్యం పార్టీలను కూడా ఈ నియోజకవర్గం నుంచి గెలిపించారు. ప్రతి పార్టీని ఆదరించిన తాడేపల్లిగూడెం ఓటర్లు ఈసారి ఎవరికి జైకొట్టబోతున్నారు? ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు కాలం కలిసి వస్తుందా? జనసేన మ్యాజిక్ చేస్తుందా? తాడేపల్లిగూడెం రేసుగుర్రం ఎవరు? వ్యాపార వాణిజ్య కేంద్రమైన తాడేపల్లిగూడెం రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. విద్య, వ్యాపార రంగాలకు కేరాఫ్ గా అభివృద్ధిలో దూసుకుపోతున్న తాడేపల్లిగూడెంలో ఈసారి జరిగే ఎన్నికల్లో పోటాపోటీగా జరిగే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణను మరోసారి బరిలోకి దింపుతోంది వైసీపీ. ఇక డిప్యూటీ సీఎం కి ప్రత్యర్థిగా జనసేన నుంచి బొలిశెట్టి శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. పొత్తులో భాగంగా తాడేపల్లిగూడెంను జనసేనకు కేటాయించింది టీడీపీ. జనసేనాని పవన్ సొంత జిల్లా కావడంతో ఆ పార్టీ ఎంతటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. గత 5 ఏళ్లలో నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని చెబుతున్నారు డిప్యూటీ సీఎం. ఈ నియోజకవర్గంలో అన్ని రోడ్లు నూతనంగా నిర్మించామని, వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామంటున్నారు. తాను చేసిన పనులే మళ్లీ గెలిపిస్తాయంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుత ఎమ్మెల్యే. అయితే ప్రతిపక్షం మాత్రం నియోజకవర్గంలో అభివృద్ధి కన్నా అవినీతే ఎక్కువగా ఉందని ఆరోపిస్తోంది. నియోజకవర్గంలో 60% జనాభా కాపులే ఉన్నారు. దీంతో ప్రతి పార్టీ కాపులకే ఇక్కడ టికెట్లు కేటాయించింది. సిట్టింగ్ ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. కాపు ఓట్లపైనే గురిపెట్టిన జనసేన జోరుకు వైసీపీ బ్రేకులు వేస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో తన వారసుడిని పోటీకి పెట్టాలని భావించిన డిప్యూటీ సీఎం అధిష్టానం ఆదేశాలతో మళ్లీ రంగంలోకి దిగారు. దేవాదాయ శాఖ బాధ్యతలు చూస్తున్న కొట్టు తాడేపల్లిగూడెంలో పట్టు సడలలేదని మళ్లీ విజయం తథ్యమంటున్నారు. ఇదే సమయంలో 3 పార్టీల మధ్య సాఫీగా ఓట్ల బదిలీ జరిగితేనే జనసేనకు ఫలితం దక్కే పరిస్థితి కనిపిస్తోంది. అనుకున్న స్థాయిలో కార్యకర్తల మధ్య సమన్వయం సాధించని పక్షంలో జనసేనకు డేంజర్ సిగ్నల్లే అంటున్నారు పరిశీలకులు. మరి ఈ హోరాహోరీ పోరులో తాడేపల్లిగూడెం ఎవరికి జై కొడుతుందనేది చూడాలి. Please subscribe Dot News.